భవిష్యత్ ముఖ్యమంత్రి నారా లోకేష్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి అన్నారు. ఆయన జన్మదిన వేడుకలను పాఠశాలలో విద్యార్థులతో కలిసి జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉందన్నారు. మంత్రి లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని పలు ప్రభుత్వ, మున్సిపల్ పాఠశాలల్లో విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. ముందుగా హరినాథపురం నుంచి పప్పుల వీధి వరకు తెలుగు తమ్ముళ్లు లోకేష్ అభిమానులతో కలిసి ఆయన బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్లోని 9, 10వ తరగతి విద్యార్థులకు వేమిరెడ్డి విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. అనంతరం వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి నారా లోకేష్ కష్టపడి పనిచేస్తున్నారన్నారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకంతో పాటు ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందజేస్తున్న ఘనత ఒక్క లోకేష్ బాబుదేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. మన యువనేత రాష్ట్ర మంత్రివర్యులు, ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఈరోజు ప్రజా దర్బారు నిర్వహిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఒక మంగళగిరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న అర్జీలను కూడా త్వరితగతిన పరిష్కారం చేస్తున్నారు. అందరికీ ఆదర్శంగా ఈరోజు నిలుస్తున్నారు. విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, అదేవిధంగా ఉచిత పాఠ్యపుస్తకాలు అందిస్తున్నారు. గత ప్రభుత్వంలో మురుగుదొడ్లు అప్లోడ్ చేయటం, మద్యం షాపుల దగ్గర ఉపాధ్యాయులకి డ్యూటీలు వేయటం లాంటి అవమానకర పరిస్థితులు నేడు ఈరోజు వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలిపే విధంగా వ్యవహరిస్తున్నాం. గత నెలలో అమెరికాలో పర్యటించి 100 కంపెనీల ప్రతినిధులతో కలిసి ఆ సంస్థలను ఏపీకి తీసుకొచ్చేందుకు అనుకూలతలను కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. గత ప్రభుత్వంలో లోకేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కృషితో హెచ్సిఎల్ కంపెనీని తీసుకువచ్చి 5,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు హెచ్సిఎల్ కంపెనీని వాళ్ళతో మాట్లాడి 15,000 ఉద్యోగాలు ఇచ్చేందుకు కూడా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఐటీ హబ్గా తీర్చిదిద్దేందుకు మంత్రి నారా లోకేష్ గారు ఊహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. గడిచిన 3 నెలల్లో 30 రోజుల్లో రిలయన్స్ సంస్థలు 65,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడ్డారు. ఒకే ఒక జూమ్ కాల్తో ఉక్కు దిగ్గజ సంస్థలైన మెటల్, స్టీల్ కంపెనీలు ఈరోజు 1,40,000 కోట్లు ఈరోజు పెట్టుబడి పెట్టేదానికి ముందుకు రావటం అంటే మామూలు విషయం కాదు. అందుకని ఈరోజు నారా లోకేష్ గారికి జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్ అని బిజినెస్ స్టాండర్డ్ పత్రిక పేర్కొనడం జరిగింది. ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలకు దీటుగా ఇంటర్ విద్యలో కూడా పలు సంస్కరణలు రాబోతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు జూనియర్ కళాశాలలో 15,000 అడ్మిషన్లు కూడా పెరిగాయంటే చాలా శుభ పరిణామం. డిసెంబర్ నెలలో పీటీఎం నిర్వహించి చరిత్ర సృష్టించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు పలు కార్యక్రమాలు ఆయన ఒకటే పద్ధతి, రాష్ట్రం ఫస్ట్,
ప్రజలే ఫైనల్స్ అనే నినాదంతో ఈరోజు అదే విధానంతో ఈరోజు లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో ముందుకు తీసుకోబోతున్నారు. లోకేష్ అంటే 3 అక్షరాలు కాదు, మన భవిష్యత్తు. ఈ సందర్భంగా ఆయన జన్మదిన పురస్కరించుకొని మీ ద్వారా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆయన రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే కోరికతో మేమందరం ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ దీవెనలు, ఆ దేవుడి దీవెనలు, ప్రజల దీవెనలు ఎల్లవేళలా నారా లోకేష్ గారికి ఉండాలని ఆయన వెంట మేము నడుస్తామని కూడా మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు 42వ జన్మదిన సందర్భంగా ఈరోజు నెల్లూరు సిటీలో మున్సిపల్ స్కూల్స్లో విద్యార్థులకి 9, 10 తరగతుల విద్యార్థులకి ఎగ్జామ్ ప్యాడు, జామెట్రీ బాక్స్, 2 పెన్నులు వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళ విద్య పట్ల నారా లోకేష్ గారి వాళ్ళ భవిష్యత్తు పట్ల ఉన్న అంకిత భావాన్ని ఈరోజు గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. Hi Nilor, please subscribe to N3 TV. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.